జగన్నాథ్ ఈ పేరు వింటే టాలీవుడ్ లో దిమ్మ తిరిగే బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తొస్తాయి. తన హీరో బ్యాడ్ బాయ్ లా కనిపిస్తూ డేంజర్ అండ్ డాషింగ్ గా ఉండే హీరోయిజం గుర్తొస్తుంది. క్లాస్ మాస్ తేడా లేని ఫ్యాన్స్ ఫాలోయింగ్ గుర్తొస్తుంది. అయితే పూరి జగన్నాథ్ సినిమాలు ఇలా ఉండటానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎలాంటి కథనైనా క్రిస్పీగా చెప్తాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టిస్తాడు. సీన్ కటింగ్ పక్కా కమర్షియల్ గా ఉంటుంది. కథలో అనవసరమైన సీన్స్ షార్ట్లు అస్సలు ఇరికించడు. తాను చెప్పాలనుకున్న పాయింట్ని సింపుల్గా ఎలాంటి గందరగోళం లేకుండా చెప్తాడు. ఇదే పూరి స్పెషాలిటీ. చాలా వరకు పూరి సినిమాలకు ఎడిటర్గా పనిచేసేది మార్తాండ్ కె వెంకటేష్. అయితే తాజాగా పూరి గురించి ఆయన ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. అదేంటంటే సాధారణంగా డైరెక్టర్లంతా ఎడిటింగ్ రూమ్లో ఎడిటర్తో పాటు ఉంటారు. కానీ పూరి మాత్రం అలా ఉండరన్నారు. ఎడిటర్లను పూర్తిగా నమ్ముతాడు. సినిమాను వాళ్ళ మీద వదిలేసి వెళ్ళిపోతాడు. తాను ఏం చెప్పాలనుకున్నది షూటింగ్ దశలోనూ పూర్తిగా చెప్పేస్తాడు. అక్కడే వేస్టేజ్ లేకుండా చేస్తాడు. దీంతో ఎడిటర్కి కూడా పెద్దగా పని ఉండదు. అయితే కొన్ని సీన్స్ విషయంలో సింక్ మిస్ అవుతుందని చెబితే మాత్రం పూరి మాట వింటారన్నారు. పూరి గనక ఎడిటర్తో పాటు ఉంటే ఒక ఫ్లో వెళ్ళిపోతుందన్నారు. కొన్నిసార్లు పూరిని ఆపాలని కూడా అన్నారు. అలా ఆపకపోతే ఆయన చాలా డేంజర్ అంటూ పూరితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హీరో హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాలనుకుంటే తర్వాత షాట్లో వైజాగ్లో ఉంటాడు హీరో. కానీ మిగతా దర్శకుల చిత్రాలలో అలా ఉండదు. మధ్యలో కొంత జర్నీ ఉంటుంది. దాన్ని హైలైట్ చేస్తారు. శేఖర్ కమల, బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల ఎడిటింగ్ అలాగే ఉంటుందన్నారు. వారిద్దరి నెరేషన్ స్లోగా ఉండటంతో ఎడిటింగ్ కూడా అలాగే ఉంటుందన్నారు. ఒక్కో డైరెక్టర్కి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ని బట్టి ఎడిటర్లు పనిచేస్తారన్నారు. పూరి ఎడిటర్లు, లిరిక్ రైటర్లు, సినిమాటోగ్రఫర్ల విషయంలో కొంతమందిని ఫిక్స్ చేసుకొని ఉంటారు. అందుకే వీలైనంత వరకు ఆ టీంతోనే కంటిన్యూ అవుతుంటారు. ఇలా పనిచేయడం వల్ల డైరెక్టర్లకి వర్క్ లోడ్ తగ్గుతుంది. డైరెక్టర్ విజన్ ఎలా ఉంటుందని ఆ టీంకి ముందే తెలుసు కాబట్టి పనుల్లో లేట్ ఉండదు. అందుకే చాలామంది డైరెక్టర్లు ముందు సినిమా ఆధారంగా కొత్త సినిమాలకు టీంని సెలెక్ట్ చేసుకుంటారు. విన్నారుగా పూరి తన టీం విషయంలో ఎంత నమ్మకంగా ఉంటారో. అందుకే పూరి టాలీవుడ్ టాప్ డైరెక్టర్గా ఎదిగారు. అయితే ప్రెజెంట్ పూరి లైగర్, డబల్ ఇస్మార్ట్ లాంటి వరుస ఫ్లాపుల తర్వాత ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి గట్టి కంబ్యాక్ ఇవ్వాలని కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. చూడాలి మరి పూరి గత వైభవం అందుకుంటారో లేదో.